నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. కుటుంబ విలువలు అనే అంశం మీద మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించినాడు. దానికి మూల కారణం ఏంటి అని అన్నప్పుడు వ్యభిచార పాపము నిషేధము లేదని, వివాహేతర సంబంధాలు నేరం కాదనే చట్టము బయలుదేరింది. అప్పుడే మరి దేవుని ప్రతినిధులుగా లేక సంఘాన్ని నడిపించే ఒక కాపరిగా మీ అందరికీ మరి ఒక నాయకురాలుగా దేవుడు నన్ను నిలబెట్టినాడు. కాబట్టి నా యొక్క బాధ్యత మీకు వాక్యము నుండి సత్యాన్ని ఎత్తి చూపెట్టడం. ఎందుకంటే మీరు ఎక్కడ ఇలాంటి వార్తలకు ఆకర్షింపబడి మీ ఆత్మీయ జీవితాలు నాశనమైపోతుందో, మీ అడుగులు జారిపోతుందో, మీ కుటుంబాలు పతనమైపోతుందో అనే ఆలోచన చేత ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంపు. ఒక 30 సంవత్సరాల యువతి 2 పిల్లలతో నా దగ్గరకు వచ్చింది ఉపవాస ప్రార్థనలో. చక్కగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, బాగుంది, మంచి కుటుంబం. కానీ గుండె పగిలి ఏడుస్తుంది, గుండె పగిలిపోతుంది. ఆమె ఏడ్చి కన్నీళ్ళు అంత ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మంచి పచ్చని కాపురంలో ఒక స్త్రీ ప్రవేశించిందమ్మా. నా భర్త ఇప్పుడు నన్ను నా పిల్లలు లెక్క పెట్టకుండా ఆ పరస్త్రీ వ్యామోహంలో పడి పెద్ద త్రాగుబోతుగా మారిపోయినాడు. ఎందుకంటే పరస్త్రీ గృహానికి వెళ్తున్నాడు, మా ఇంటికి రావడం లేదు, నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళు పోషించడానికి నాకు శక్తి లేదు అని గుండె పగిలి ఏడుస్తుంది. నాకు ఒకలాంటి భయం కలిగింది. ఏంటంటే ఈమె ఆత్మహత్య చేసుకుంటుందేమో అని చెప్పి నేను ఆమెను చేరదీసి ఆమె తల మీద నూనె రాసి ప్రార్థన చేసి ఆదరించి, ఇలాగ ఎంతోమంది స్త్రీలు ఉన్నారమ్మా, వారు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని తమ కుటుంబాలను కట్టుకుంటారు, భర్తలను కూడా రక్షణ మార్గంలో నడిపిస్తారు. ఇక్కడ నీకు చాలామంది స్నేహితురాళ్ళు కనబడతారు అని చెప్పి ఆదరించినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9 నెలల గర్భిణి, ఇంకా కనలేదు, ప్రసవ దినముల దగ్గరకు వచ్చింది. భర్త భార్య మధ్యలో గొడవల మూలన 2 కూడా ఆత్మహత్య చేసుకున్నారు. 2 శవాలు. అంటే 3 రోజులైంది తలుపులు తెరవలేదని వారి బంధువులు చూసినప్పుడు దుర్వాసన వస్తుంది. 2 ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఆమె గర్భవతి అయింది, ఆమె ప్రసవ దినముల దగ్గరకు వచ్చింది. కానీ జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడానికి వారికి ఏం లేదు, శక్తి లేదు. దే వాంటెడ్ టు ఎండ్ దేర్ లైఫ్స్. అలాగో వారిద్దరు కూడా మరణించినారని ఈ వార్త చూసినాను. చూడండి, భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, ఆమె ఎంత పిలిచినా కాపురానికి రావడం లేదు. భర్త ఎలా తట్టుకుంటాడు? భర్త తన భార్యను నికటంగా ప్రేమిస్తున్నాడు, మరి ఆమె మనసు ఇంకెక్కడో ఉంది. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయి భర్త దగ్గరికి రావడం లేదు. ఆ భర్త ఊరి వేసుకొని చనిపోయాడు. ఇవన్నీ వార్తలు నిండుంటాయి వార్తాపత్రికలు. ఒక వృద్ధ దంపతులు వచ్చినారు, వచ్చి కన్నీరు మున్నూరై ఏడుస్తున్నారు. పాపం వచ్చి కన్నీళ్ళు గారుస్తున్నారు. ఏంటంటే, అమ్మ మేము అల్లారబొద్దుగా పెంచుకున్న కుమారుడు 22 సంవత్సరాలు, వాడు మంచి బీటెక్లో కూడా మేము జాయిన్ చేసినాం, డబ్బులు ఖర్చు పెట్టి, కానీ ఇప్పుడు చదవడం లేదు, చెడు సాంగత్యంలో పడిపోయినాడు, గంజాయి అలవాటైంది. తర్వాత వాడు పిచ్చి కేకలు వేస్తున్నాడు. ఇంట్లో మేము కష్టపడి సంపాదించిన సామాన్లన్నీ కూడా విరగ్గొడుతున్నాడు. సామాన్లు విరిగినా పర్వాలేదు, మమ్మల్ని కొడుతున్నాడు. మాకు భయమైపోతుంది ఇంటికి వెళ్ళడానికి. కాబట్టి మేము వేరొక చోట సొంతిల్లు వదిలిపెట్టి కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లో ఉండడానికి నెమ్మది లేదు. ఈ కన్న కొడుకుకు భయపడి వారు ఒక కిరాయికి ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నారు. అక్కడ తెలిసిందంట వాడు ఇంటికి నిప్పు పెడుతున్నాడని. నిప్పు పొగలు వస్తుంటే ఎవరో వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు మళ్ళా పరిగెత్తుకొని, ముసలి వాళ్ళు పాపం పరిగెత్తుకొని
అక్కడ మరి ఆ మంటలు ఆర్పి, అంటే ఇవన్నీ మేము ఎట్ట తట్టుకోవాలమ్మా అంటే చూడండి, కుటుంబాలను పాడు చేయడానికి సాతానుడు గొడ్డలి నూరుతూ ఉన్నాడు. అంటే ఈ వాంట్స్ టు డిస్ట్రాయ్ ఫ్యామిలీస్. ఇది నేను ఆలోచించినప్పుడు నేను అనుకున్నాను, మరి ఇది ఎప్పుడు ఆరంభమైంది అంటే ఆదికాండం 3వ అధ్యాయంలోనే చక్కని కుటుంబం, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని పక్క నుండి ఎముక తీసి చక్కని అందమైన ఒక స్త్రీని, నారిని మరి ఆ ఆదాముకి ఇచ్చినప్పుడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, అబ్బా ఆయన ప్రక్క నుండి తీయబడింది, నారి అని పేరు పెట్టుకున్నాడు. ఎంత చక్కని కుటుంబం ప్రారంభమైంది ఆదికాండంలో. ఆదికాండం 2వ అధ్యాయంలో ఇంత అందమైన కుటుంబానికి 3వ అధ్యాయంలో ఎవరు ప్రవేశించినారు? సాతాను. అప్పుడే కదా ఆ కుటుంబంలో మరి దేవుని ఉగ్రత చోటు చేసుకుంది. అంటే చూడండి, అక్కడ ఆ కుటుంబంలో సాతానుకి చోటు ఇచ్చింది. అవ్వ దేవుని మాటను ఉల్లంఘించి సాతాను యొక్క మాట విన్నందుకు ఆమె కుటుంబంలో ఫస్ట్ మర్డరర్ ఎవరు? మొట్టమొదటి హంతకుడు కయీను. సహోదరుని చంపేసినాడు. సహోదరుల మధ్యలో ఐక్యత లేకుండా అయిపోయింది. దానికి కారకురాలు ఆ స్త్రీయే. ఎందుకంటే ఆమె దేవుని భయం లేకుండా ప్రవర్తించింది. దేవుడు ఏ మాట చెప్పినాడో దాని ప్రకారం ఉంటే అలాంటి ఒక హంతకుడు ఆ కుటుంబంలో రాకుండేది. చూడండి, అమాయకుడు దైవ విశ్వాసి దేవునికి ప్రియుడైన హేబేలు చంపబడ్డాడు. ఇద్దరు, షీ లాస్ట్ 2 sons. చంపబడ్డాడు. ఒకడు దేశదిమ్మరై తిరిగినాడు, వాడు నాశనం అయిపోయినాడు. అంటే చూడండి, ఇలాంటి కీడు, పాడు, నాశనము, హత్య, దుర్మార్గము, వ్యభిచారము, తీరని వ్యాధులు, ఇవన్నీ కూడా ఉత్పత్తి ఎక్కడంటే దేవునికి అవిధేయత చూపటం ద్వారా ఇవన్నీ కూడా మరి కుటుంబానికి సంభవిస్తుంది. దేవుని వెలుగు లేక గాడ్స్ వర్డ్ ఈజ్ లైట్. ఎందుకంటే నీ వాక్యం నా పాదానికి ఏంది? దీపం, నా త్రోవకు వెలుగు. ఈ వాక్యం లేకుండా ఎన్ని కుటుంబాలు నశించిపోతుంది. ఒకసారి వార్తల్లో చూశాను, ఒక భార్య, ఇద్దరు చక్కని పిల్లలు, వాళ్ళ ఫోటోలన్నీ పత్రికలు వేశారు, చక్కని అందమైన ఆడపిల్లలు, టీవీ చూస్తున్నారంట. ఇద్దరు ఆడపిల్లలు. తల్లికి ఏమైందో సాతాను కార్యాలు ఆమె హృదయంలో మదిలో తిరిగింది. భర్త మీద ఉన్న కోపము ఒకసారి ఉప్పెనలాగా కోపం వచ్చేసి ఇద్దరు పిల్లలు చంపేసిందట. ఆమె హుసేన్ సాగర్లో పోయి ఆ రక్త మరకలన్నీ కడుక్కొని చచ్చిపోవాలనుకుందట, దూకాలనుకుందట, గుడికి పోయిందట, అక్కడ పూజలు చేసిందట, దాంట్లో పడాలని పోయిందట. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. చూడండి, ఆ కుటుంబం ఏమైపోయింది, ఎంత బాధాకరం. భార్య, భర్త, కుటుంబం, పిల్లలు, పిల్లల పిల్లలు, ఇవన్నీ ఎంత అందంగా పొందగా చక్కగా దేవుడు అనుగ్రహిస్తే వీటన్నిటినీ చేతులారా పాడు చేసుకుంటున్నారు. అందుకే కాబోలు దేవుడు మరి ఈ యొక్క చక్కని శీర్షికను దేవుడు మనకు అనుగ్రహించినాడు. సంతోషంతో ఒకసారి హల్లెలూయా చెప్దాం. ఇల్లు ఒక పరలోకంగా కావాలని మీరు కోరాలి. ఎవ్రీ హౌస్ షుడ్ బి లైక్ ఎ హెవెన్. ఇప్పుడు పురుషుడు దినమంతా కష్టపడతాడు, ఇంటికి రావడానికి ఆయన ఉత్సాహం కలిగి ఉండాలి. హీ వాంట్స్ టు కమ్ హోమ్ టు మీట్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. అలాగూ ఇల్లు కట్టుకోవాలి. నువ్వు ఇల్లు సిమెంటు, ఇటుకలు, సీకులు పెట్టి కట్టుకోవడం కాదు. యూ బిల్డ్ ఎ హోమ్. ఎనీవన్ కెన్ కన్స్ట్రక్ట్ ఎ హౌస్, బట్ ఇట్ రిక్వైర్స్ గాడ్లీనెస్ టు కన్స్ట్రక్ట్ యువర్ హోమ్ వేర్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆర్ వెరీ హ్యాపీ. భర్త ఇంటికి వస్తున్నాడంటే భార్య ముసి నవ్వులు నవ్వాలి. అంత మురిపోయి నవ్వు, మా ఆయన వస్తున్నాడండి. పిల్లలు కూడా సంతోషించాలి. ఎక్కడుంది ఆ సంతోషం? సేరున్న రాముదో తాగినట్టు నీ ముఖం పెట్టుకుంటే ఎంత సీరియస్గా, ఏది అసలు నీ ముఖం మీద చిరునవ్వు లేదు. ప్రేమ ఉంది కానీ నీకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు, నీకు ప్రకటించడం అంటే నాలో యువర్ ఎ లూజర్. చూడండి, నీ రాక కొరకు ఆశతో ఉండాలి. భార్య బిడ్డలు తప్పదాగి ఇతర స్త్రీల మీద కన్ను పెట్టి చెయ్యరాని హేయ కార్యాలన్నీ చేసి మంచి మనసాక్షి లేకుండా హౌ కెన్ యూ ఫేస్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్? నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే నెగటివ్ వైబ్స్ వచ్చేసింది అంతే. నువ్వు అడుగు పెట్టగానే ఆ కుటుంబం యొక్క వాతావరణం అంతా మారిపోతే నువ్వు ఎంత పోగొట్టుకుంటున్నావో నీకే తెలియదు. పిల్లలు సంతోషించాలి తండ్రి ఇంటికి వస్తే. తల్లి కనబడగానే పిల్లలకు ఆనందం కావాలి.
ఒక తల్లి అంటుంది, అమ్మా మా ఆయన మోటార్ సైకిల్ శబ్దం వినగానే నా 4 పిల్లలు కూడా మంచం కింద దాచుకుంటారు. ఏమో ఎటువంటి తండ్రి నీవు, ఎంత పోగొట్టుకుంటున్నావో తెలుసా. అంటే ఈ పరలోకానికి ప్రతిబింబంగా ఉండాలంట కుటుంబం. అందుకే దేవుడు కుటుంబం అనే వ్యవస్థను సృష్టించినాడు. దేవుని స్తోత్రం. హి హస్ క్రియేటెడ్ ద ఇన్స్టిట్యూషన్ కాల్డ్ మ్యారేజ్. అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. దాంట్లో అడుగు పెట్టేటప్పుడు చాలా ప్రార్థనాపూర్వకంగా తప్పకుండా యంగ్స్టర్స్ పెళ్ళాడక ముందు వారికి తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు తమ చేతులారా ఒక నరకాన్ని సృష్టించవచ్చు, ఒక పరలోకాన్ని కూడా సృష్టించుకోవచ్చు కదా. వారికి దేవుని వాక్యం ఏమంటుంది కుటుంబ వ్యవస్థ గురించి తప్పకుండా వారికి మనము అర్థం చేయాలి. పెద్దలు యవనస్తులు, యవన అమ్మాయి అబ్బాయి పెళ్ళి అంటే ఎంత మురిపం, అబ్బా పెళ్ళి అంటే చాలా ఆకాశంలో మేడలు కట్టుకున్నట్టు. అంటే ది బిల్డ్ సో మచ్ ఆఫ్ కాజల్స్ ఇన్ ది ఇయర్. ఎన్ని ఆశలతో అడుగు పెడతారు. తర్వాత కొన్ని దినాల్లోనే ఆశలన్నీ అడి ఆశలు అయిపోతాయి. ఎంత లక్షలు ఖర్చు పెట్టి బిడ్డకు వివాహం చేసిన తర్వాత వాళ్ళు సుఖంగా లేరు, వారు నెమ్మదిగా లేరంటే ఆ కష్టపడిన తల్లిదండ్రులకు ఎంత గుండె మీద కుంపటి ఉన్నట్టే ఉంటుంది కదా, నెమ్మది ఉండదు. కాబట్టి యవన స్త్రీలు, యవన పురుషులు, మీరు తప్పకుండా మీ ప్రార్థనలో మీకు మంచి ఒక జతను దేవుడు అనుగ్రహించినట్లు ఇప్పుడే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజం చెప్తున్నా, ఇది ఇట్స్ ఎ గ్రేట్ సేన్ అడ్వైస్. ఇప్పుడు ఎందుకమ్మా మాకు పెళ్ళి, మేము అంత పెద్దోళ్ళం అయిపోయినాము అనుకోకండి. స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ ద రైట్ పార్ట్నర్. ఎలాగన్నా నీకు వివాహం కావాలి, ఎలాగన్నా భవిష్యత్తులో నీకు ఒక కుటుంబము కావాలి. వై నాట్ ప్రే? స్టార్ట్ ప్రేయింగ్. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమే. భార్య దొరికిన వానికి మేలు దొరికినట్టు. ఎవరో ప్రసంగం చేసిన భార్య దొరికిన వానికి తేలు గుట్టిందని కాదు, భార్య దొరికిన వానికి మేలు దొరికి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడు. చూడండి, ఇలాంటి గుణవతి దొరకడానికి నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈమె నీ జీవితాన్ని కట్టగలదు, పడగొట్టగలదు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పిల్ల తెల్లగుందా, ఎత్తుకుందా, లావుగుందా, సన్నగుందా, ఆకారం ఉందా, ఇవన్నీ చూస్తున్నావు. పై అందం అసలైన మరి దేవుని భయంతో ఉందా బిడ్డ అని చూడాలి. రక్షణ పొందిన స్త్రీ అని చూడాలి. బాగోగులంటే ఇస్తుంది 10 లక్షల కట్నం, కట్నం ఇస్తుందని మురిసినావా, ఆ 10 లక్షల కట్నం కరిగిపోతుంది, భార్య మిగులుతుంది, గయ్యాళి అయిన భార్య. ఈమె కరగదు, అలాగే నిలబడుతుంది. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే పెద్ద మీద ఒక మూల ఉండుట శ్రేష్ఠ. కాబట్టి దేవుని వాక్యాన్ని సరిగ్గా వినండి. దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదింపబడతాడు. ఎక్కడుందన్నమాట? 128వ కీర్తనలో ఇలాగ ఆశీర్వదింపబడతాడు. తన భార్య తన ప్రక్కలో ఫలించు రక్షవాడి, తన బల్ల చుట్టూ తన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. తన చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తన పిల్లలను చూస్తాడు. అంటే హఠాన్ మరణాలు కానీ ప్రమాదాలకు గురి కాకుండా ఆయుస్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, దీర్ఘాయుస్ ఇచ్చి, ఆ సంతానాన్ని కూడా చూడడానికి భాగ్యాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. హల్లెలూయా. ఇలాగూ మరి నీ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉండాలి. కుటుంబాలకు వచ్చే కీడు పసిగట్టాలన్నమాట. పసిగట్టాలి. నీకేం ప్రమాదము ముప్పులో ఉందో పసిగట్టి దాని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 31:27 వచనంలో జ్ఞానవంతురాలు తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపె. అంటే బేలంకర పెట్టుకొని తంతదా, కొట్టుతుందా, కయ్యాలకు దిగదా. కొందరు అంటున్నాం ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టాలి కదా, అందుకే ఇప్పుడు ఆయన రాని రోకలు బండ తీసి ఎత్తి బలగొడతా అని అట్లా కాదు. దేవుని మీద ఆధారపడుతున్నాం అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ గాడ్. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు. ఇంటి వారు త్రోవ తప్పుతున్నారు, నీ పిల్లలు త్రోవ తప్పుతున్నారు, భర్త పట్టాలు తప్పుతున్నాడు అంటే యు బికమ్ అలర్ట్.
ఎందుకంటే అన్ని దేవుడే చూసుకుంటాడండి, అంత దేవుని మీద వేసేసినానండి. అంటే నిన్నెందుకు పెట్టినాడు మరి దేవుడు? నీవు కయ్యాల కలహాలకు దిగడానికి కాదు, నువ్వు ఉపవాసంలో దిగు, ప్రార్థనలో దిగు, నిన్ను నీవు పవిత్రపరచుకో. నీలో ఏదైనా దోషం ఉందా? సాతానుడు ఎలా ప్రవేశించినాడు నీ కుటుంబంలో? చెక్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ క్యారెక్టర్. నువ్వు సరిగ్గా ఉన్నావా? అప్పుడు తప్పకుండా కన్నీళ్లతో ప్రార్థన చేసి ప్రేమతో నువ్వు మెలిగినప్పుడు ఎటువంటి కఠినలు కూడా మార్చబడతారు. దేవుని స్తోత్రం. బండ నుండి నీళ్ళనిచ్చిన దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెకుముకి రాతి బండ నుండి నేను నీటి ఊటలను ప్రవహింపచేస్తానన్నాడు. ఏ కఠినుడు కూడా మారిపోతాడు. హల్లెలూయా. కాబట్టి నీవు అలాగూ కనిపెట్టాలి. నీ కుటుంబానికి ఏదైనా ప్రమాదం ఉందా? సాతానుడు నీ కుటుంబంతో ఆటలాడుతున్నాడా? బి అలర్ట్, మెలకు కలిగి ఉండాలి. బాలభాస్కర్ అనే వయలినిస్ట్, ఫేమస్ కేరళ మ్యూజిషియన్, వయలినిస్ట్, కంపోజర్. ఆయన హఠాత్తుగా కార్ యాక్సిడెంట్లో 37 సంవత్సరాల యంగ్ మ్యాన్, ఎంత భవిష్యత్తు ఉందండి. చిన్న పాప, 2 నెలల పాపను కారులో ఉంది, ఇద్దరు చనిపోయినారు, భార్య మాత్రం మిగిలింది. ఏం చేసినాడు తప్పు? ఏమైంది? కారులో ప్రయాణం చేస్తే ఎలా చనిపోయినాడంటే ప్రమాదమైంది. అతను దీర్ఘ ప్రయాణం చేస్తున్నప్పుడు తన స్నేహితునికి స్టీరింగ్ ఇచ్చినాడు. స్నేహితునికి చెప్పినట్ట, నువ్వు కొద్దిగా నడిపిమని. ఆ స్నేహితుడు నడిపిస్తూ నిద్రపోయినట్ట. స్నేహితుడు చేసిన తప్పుకు ఇతని ప్రాణము పోయింది. తన కుమార్తె 15 సంవత్సరాలైనాక పుట్టిందంట, ప్రెషియస్ బేబీ. చూడండి, అంత పెద్ద మ్యూజిషియన్, ఇండియా మొత్తానికి ఫేమస్ అయిన వయలినిస్ట్, అతను అతని కుమార్తె మరి మరణమైపోయినారు. అలా కొన్నిసార్లు నీవు చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఇతరులకు అప్పగిస్తే కూడా ప్రమాదమే. ఎప్పుడు మెలకువగలిగి ఉండమని యేసుప్రభు అన్నాడు, జాగ్రత్త కలిగి ఉండమన్నాడు, మెలకువగలిగి ఉండమన్నాడు. ప్రార్థనలో ఎప్పుడు మెలకుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలైనా పురుషులైనా మీకు ఇచ్చిన కుటుంబాల పట్ల ఒక బాధ్యత ఉండాలి, ఒక రెస్పాన్సిబిలిటీ. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఫ్యామిలీ. మీరేమి అంతా భయపడకండి. మరి భయం కావాలా? దేవుని భయం కావాలి. కానీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ అంటూ మీరు ఎక్కడ కనబడదు. కానీ వి ఎయిమ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. క్రీస్తు శిరస్సు మట్టుకు మనము ప్రతి దినము క్షణక్షణం ఏం చేస్తున్నాము? ఎదుగుతున్నాం. వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకుంటున్నాము, దేవుని ఆదేశాలు మనం నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న కొలది మన కుటుంబాలను, మన జీవితాలను మనం ఏం చేస్తున్నామో చక్కబెట్టుకుంటున్నాం. అవునా కదా? దేవుని స్తోత్రం. పరిపూర్ణత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. గాడ్ విల్ డెఫినెట్లీ షేప్ అప్ యువర్ ఫ్యామిలీస్. చూడండి, ఆయన శిల్పి, నిర్మాణకుడు, ఈజ్ ద బిల్డర్. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. అంటే ఎవరు కట్టాలి మన ఇల్లు? ఎవరికి సహాయం అడగాల మనం? వి ప్రే దట్ అవర్ హౌసెస్ షుడ్ బి బిల్ట్ ఆన్ ద రాక్ ఆఫ్ జీసస్. యేసు అనే పునాది మీద మన కుటుంబాలు కట్టబడాలని మన ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఇప్పుడు అర్థమైంది ఫార్ములాస్ అన్నీ. ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వేమో విచారపడిన అవసరం లేదు. మాలో ఈ అవుతుంది. సాతాను ఎప్పుడు కూడా నేరారోపణ చేస్తాడు. హీ విల్ అక్యూజ్ యూ. ఎప్పుడు హీజ్ అక్యూజర్ అనమాట. ఏంలే, చాలా బాగున్నావు నువ్వు. అప్పుడు సాతాను బంధించాలి. ఏం పర్వాలేదు, నా బలహీనత అందే దేవుని శక్తి ఏమవుతుంది? సంపూర్ణత అవుతుంది. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలం. ఎందుకంటే క్రీస్తు శక్తి నా మీద నిలిచున్నది. నేను కట్టుకుంటాను, తప్పకుండా కట్టుకుంటాను అనే విశ్వాసం నీలో ఉండాలి. ఇంకేం కట్టుకుంటామని? ఆయన ఆ త్రోవ పోయినాడు, పిల్లలు ఈ త్రోవలు పోయినారు, మిగిలింది నేనేం కట్టుకుంటాను అనుకోకు. నెవర్ లూజ్ హోప్ ఇన్ గాడ్. యేసు ప్రభులో నీ నిరీక్షణ ఎప్పుడు నశించొద్దు. దేవుని స్తోత్రం. క్రీస్తులో మనకు చాలినంత నిరీక్షణ. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. ఒకవేళ పాపం నీలో ఉన్నా నీవు ఆ పాపాన్ని తొలగించుకోవడానికి ఉన్న ప్రయత్నం ఉండాలి. కానీ అంత అయిపోయిందిలే, నేను పెద్ద పాపిని, ఇక నన్నెవరు మారుస్తారు, నా కుటుంబం పాడైపోయిందని అనుకోకూడదు. అంత పెద్ద పాపాత్మురాళ్ళు యేసు ప్రభు దగ్గర పట్టుకొస్తే అందరి చేతులు ఏముందట? కొట్టి చంపాల. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం వ్యభిచారి, ఈమెను కొట్టి చంపాలని వారు వస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు కదా, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి అంటే మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొని. చూడండి, ఆ దినం ఆమెను
మరణానికి అప్పగించకుండా మరణం తప్పించినాడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. మరణం కొట్టివేసినాడు, మరణం తప్పించినాడు. హి స్టూడ్ యాజ్ ఎ డిఫెన్స్ ఫర్ దట్ సిన్ఫుల్ ఉమన్. ఇక మీదట నీవు పాపము చేయదు, నేను కూడా నిన్ను శిక్షించాను. ఇక మీదట మాత్రం నువ్వు పాపము చేయదు. ఎవరు నిన్ను శిక్షించలేదా? అందరు రాళ్ళు చేతి నుండి పడిపోయింది. ఆమె ఆ రోజు ఎంత నెమ్మది కలిగి సమాధానం కలిగి వెళ్ళింది. ఎందుకంటే షీ హెస్ కమ్ టు ద రైట్ ప్లేస్. ఆమెను యేసు దగ్గర తెచ్చినంత ఆమె బచాయించిపోయింది. ఒకవేళ శాస్త్రులు పరిశీలన దగ్గర తీసుకుపోతే ఆ రోజు ఏమయ్యేది? ఆమె చచ్చేపోయేది. యేసు జీవాధిపతి, ఈజ్ ద లైఫ్ గివర్. అందుకంటాడు, దొంగతనము నాశనము హత్య చేయడానికి వచ్చినాడు, కానీ వాడు సాతానుడు నేనైతే జీవము సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి వచ్చినాడు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? దేవుని స్తోత్రం. కాబట్టి మన ప్రవర్తన చక్కబెట్టుకోవాలి. ఆల్వేస్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ బిహేవియర్, యువర్ కాండక్ట్. దట్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఫ్యామిలీ లైఫ్. విశ్వాసులు సరిగ్గా వినండి, దేవుని మాట ఇది. నీ ప్రవర్తన ఎలాగుంది చక్కబెట్టుకోవాలి. ఎందుకంటే నీకు ఒక మంచి కుటుంబం కావాలి. లోకంలో అందరు వారేసిన కుటుంబం ఎప్పుడు నీతో ఉంటుంది కదా. అవును, దేవుడిచ్చిన కుటుంబం అది. నీ కుటుంబం యొక్క ఆదరణ కావాలి, కుటుంబం యొక్క సపోర్ట్ కావాలి, కుటుంబం నేను గౌరవించాలి, కుటుంబంలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నావు, ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, ఇవన్నీ తెలుసుకోవాలి నువ్వు. లేకుంటే నేను ఎవరు లెక్క పెట్టరు, పైసకు పచ్చీస్ అయిపోతావు. జాగ్రత్త. ఉన్నన్ని రోజులు సమాధానంగా సంతోషంగా ఉండాలి, దేవుని పని చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చిన మరి భర్తను కాపాడుకోవాలి, కానీ ఎందుకు అంత ఇబ్బంది పెట్టి, టెన్షన్ పెట్టి, బాధ పెట్టి? నేను అంటాను, స్త్రీలు చాలామంది అంటారు, మా భర్త చాలా బాధ పెడతాడండి, త్రాగుతాడండి, మా ఇంట్లో ఏమి సామాన్లు సరుకు తీయడండి. నేను అంటాను, నీకు తల నొప్పి లేస్తే తల నరుక్కోవు కదా, ఆ తల కొద్దిగా ఏం చేస్తావు నువ్వు? తెరా బాంబు పెట్టి మంచిగా తల స్నానం చేసి ఏం చేస్తే నా తలనొప్పి పోతుంది. భర్త నీకు దేవుడు ఇచ్చిన శిరస్సు, మంచిగా పెట్టుకో, చక్కగా పెట్టుకో. ఎంత అందంగా కనబడతావు నువ్వు భర్తతో ఉంటే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఇచ్చిన భర్త లేక నీకు ఇచ్చిన భార్య నీ సొత్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను అంటాను కదా, పరిచయం చేసేటప్పుడు పురుషులు అంటారు, ఇదిగోండి నా భార్య, మన భార్య అంటారు ఎవరన్నా. ఇక నా భార్య అండి, నా పిల్లలండి. ఎంత పొసెసివ్ అండి పురుషుడు. అందుకున్న భార్య మీద ఎవరన్నా కన్నేస్తే భర్తకు పుట్టు రోషము మహారౌద్రం కలదంట. మరి భార్య అటు ఇటు చూస్తుంటే కూడా చాలా ప్రమాదమే కదా. భర్త అటు ఇటు చూసినా కానీ భార్య తట్టుకోలేదు. ఏంటిది మర్మం? ఇది మహా గొప్ప మర్మం. ఎఫెసియన్స్ 5:31. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరమగుదురు, ఈ మర్మము గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ఎ గ్రేట్ మిస్టరీ. ఆ పురుషుడు భార్యను హత్తుకొని వారిద్దరు ఏక శరీరమై, ఈ మర్మము చాలా గొప్పది. దైవభక్తిని కూర్చిన మర్మము చాలా గొప్పదని తిమోతి పత్రికలో పౌలు రాస్తున్నాడు. వివాహము చాలా గొప్ప మర్మం అంటున్నాడు. ఇద్దరు ఏక శరీరంగా ఉండడం. పాపం ఎంత భయంకరము. దేవుడు నిర్మించిన ఈ కుటుంబాలు ఎంత క్షేమంగా, సంతోషంగా, సమృద్ధితో, మరి దేవుని నియమాలు పాటించినప్పుడు ఎంత అద్భుతమైన దీవెనలతో నింపబడుతుంది. ఇదే మీకు తేట తెల్లం చేయడం నా యొక్క దర్శనం అయినది. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 13:13 చూడండి ఒకసారి. ఆజ్ఞను తిరస్కరించువాడు శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందు. దేవుని ఆజ్ఞలు. ఎందుకు దేవుని ఆజ్ఞలు మనకు? మోషేకు దేవుడు 10 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద బయలుపరిచినాడు కదా. మరి నాకు ఒక కార్యము దేవుడు బయలుపరిచినాడు. 1000 కమాండ్స్ ఫ్రమ్ ద హోలీ స్క్రిప్చర్స్. చిన్న చిన్న ఆదేశాలు మన జీవితాన్ని చక్కగా కడుతుంది. మన అడుగులు జారకుండా, తప్పిపోకుండా, తలంపుల్లో కానీ మన ప్రవర్తనలో కానీ తప్పిపోకుండా ఎప్పుడు ఈ ఆదేశాలు చదవడం, మరి చిత్తం ప్రభు అని ఒబీడియన్స్, మన విధేయత మనం ప్రకటించడం ఎంత దీవెనకరం. ఇంకో మాట ఉంది కదా చూడండి,
19వ కీర్తన 176వ వచనం, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నీ ఆజ్ఞలను నేను మరచువాడను. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచినాను, ఐ లాస్ట్ ద ట్రాక్. నువ్వు మంచి కాపరివై నన్ను తిరిగి పట్టుకో. నేను ఇలా నశించిపోకూడదు, సాతానుకి ఎర కాకూడదు. మందలో ఉన్న గొర్రె కాపరి యొక్క కాపుదల్లో ఉంటుంది. ఆ మంద విడిచి తిరిగే గొర్రె తప్పకుండా క్రూర మృగాలకు ఎరైపోతుంది. అట్టి వారి మీదనే ఉంటుందన్నమాట సాతాను యొక్క దృష్టి. 119వ కీర్తన 80వ వచనం చూడండి, 119:80. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. సిగ్గు, అవమానం, దెబ్బలు, నింద ఇవన్నీ కూడా వ్యభిచార పాపం చేసేవానికి తప్పదు. ఎందుకంటే వాక్యము తప్పకుండా నెరవేరుతుంది కదా. జారత్వం దూరంగా ఏం చేయాలట, పారిపోవాలి. ఎందుకంటే దానివలన వచ్చే ఫలితము చాలా ప్రమాదకరం. అది నిన్ను సిగ్గు, అవమానము, దెబ్బలకు గురి చేస్తుందని వాక్యము సెలవిస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 32 నుండి చదువుతున్నాను. జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, బుద్ధి లేనివాడు అంటవాడు, జారత్వం చేసేవాడు. ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే, సొంత నాశనం కోరుకుంటున్నాడట. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ కలదు. దేవుడు క్షమిస్తాడేమో అట్టి పాపులను, కానీ వానికి సమాజంలో వచ్చిన చెడ్డ పేరు మాత్రం పోదు. అందుకే నేను చెప్తాను, పేరు ఎప్పుడు కాపాడుకోవాలి. ఏ గుడ్ నేమ్ ఈజ్ లైక్ ఎ ప్రెషియస్ ఆయింట్మెంట్. సేవకులైనా విశ్వాసులైనా వాక్యం చెప్పే మేమైనా దేవుడు ఇచ్చిన పేరును భద్రంగా కాపాడుకోవాలి. ఒక గ్లాస్ నీళ్లు నువ్వు నేలలో పోసిన తర్వాత ఆ నీళ్లు మళ్ళా గ్లాస్కి ఎక్కాలంటే జరిగే కార్యమేనా అది? గ్లాస్ తేట నీళ్ళు నువ్వు నేల మీద పారబోసినావు, మళ్ళీ అది అదే తేట రూపంలో గ్లాసులోకి రావాలంటే కాదది. అంటే నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోదని, నీవు అవమాన పాలైపోతావని, సిగ్గు నీకు కలగాల్సి వస్తుందని మరి ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది. సామెతలు 6:26 నుండి, వేశ్య సాంగత్యము చేయవానికి రొట్టె తునుక మాత్రం మిగిలి ఉండు. చాలామంది పనులు చేస్తున్నారండి, విశ్వాస గోళంలో కూడా ఉన్నారు, భ్రష్ట మనస్సాక్షి గలవారు. చక్కని అందమైన భార్యను ప్రక్కన పెట్టుకొని తృప్తి లేదు వానికి, అందమైన బిడ్డలు ఉండి అన్నీ దేవుడిచ్చిన తర్వాత పొగరు బట్టి తిండి ఎక్కువై దేవుణ్ణి మరిచి పంది ఏ విధంగా బురదలోకి పడి పొరలాలని ఆశిస్తుందో అలాగో పాపంలో పడి పొరలడానికి సాతానుడు వీరిని ప్రేరేపించి పరిగెత్తిపోతారన్నమాట. వేశ్య సాంగత్యం చేయవానికి రొట్టె తునుక మాత్రం మిగిలి ఉండు. ఎందుకంటే వాడు ఉన్నదంతా కూడా దానికి పోస్తుంటాడు, దాని కష్టార్జితం అంతా పరుల ఇండు చేరుతుంది, భార్య బిడ్డలకు చేరడం లేదు. ఇంట్లో వారు ఊరుకుంటారా? వాళ్ళు గుండె కొట్టుకొని తల కొట్టుకొని పల్టీలు కొట్టుకొని ఏడ్చి పెద్ద రోదన, పెద్ద అల్లరి. అందుకే చాలా భయభక్తులతో మనకు దేవుడు ఇచ్చిన కుటుంబాలను శ్రద్ధగా కట్టుకోవాలి. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణం వేటాడునంట, జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో అందరిని పిలుచుకొని ఇల్లు ఒక సత్రం చేసి కూర్చుంటారు చాలామంది. రమ్మరా మా ఇంటికి రా, మనం మాట్లాడుకుందాం, ఇదిగో ఇది మా బెడ్రూము, దీని మీద కూర్చో. తెలివిలేని దద్దమ్మలు మీ బెడ్రూమ్కి వస్తారా వేరే స్త్రీలు? చాలా ప్రేమ, జిగిరి దోస్తులు అనమాట వీళ్ళు. నువ్వు జిగిరి దోస్తు అయితే మోకరించి ఇద్దరు కలిసి ఏం చేయండి, ప్రార్థన చేయండి. ఇద్దరు ఏకీభవించి నా పేరట ఏది అడిగినా నేను దాన్ని ఇస్తానన్నాడు. ఆమె భర్త కొరకు నువ్వు చేయి, నీ భర్త కొరకు నువ్వు చేయి, ఇద్దరు కలిసి మీ భర్తల కొరకు చేయండి, పిల్లల కొరకు చేయండి. మంచం మీద కూర్చోబెట్టి తర్వాత పోయేనే నా భర్త పోయేనే, నువ్వే రానిస్తావు కదా, నువ్వే పరిచయం చేసినావు. ఎందుకంటే ఇవన్నీ విని మా చెవులు నిండిపోయినాయి అన్నమాట. అమ్మా నేనే స్వయంగా పరిచయం చేసినా అమ్మా, ఆమె నాకు కుచ్చు టోపీ పెట్టిందా, పెట్టకుంటే ఏం చేస్తుంది మరి? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు
21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా.